హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. 'అనగనగా ఒక రాజు' మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. అది ఓటీటీలోకి. అంటే నేనైతే ఫస్ట్‌లో రిలీజ్ అయినప్పుడైతే చూడలేదు ఏ మూవీని. ఇప్పుడైతే ఓటీటీలోకి వచ్చినప్పుడే చూస్తున్నా. కాబట్టి ఇప్పుడైతే ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వెషన్, ఇంకా ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా 'అనగనగా ఒక రాజు' మూవీ అయితే నేనైతే అప్పుడైతే థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు చూడలా. చాలామంది అప్పుడే చూసేసి ఉంటారు రివ్యూస్ గానీ ఏదైనా. కాకపోతే నేను అప్పుడైతే చూడలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూస్తున్నా. సేమ్ 'మనశంకర్ వరప్రసాద్' మూవీ కూడా ఇప్పుడే ఓటీటీలో ఏదో చూస్తున్నా. కాబట్టి మీరు ఆ మూవీ రివ్యూ కూడా తెస్తా. కొద్దిగా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోనే వస్తది. ఇంక ఇప్పుడైతే 'అనగనగా ఒక రాజు' మూవీ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్‌గా మూవీ అయితే మాత్రం కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంటది. నవీన్ పోల్శెట్టి గారు అయితే వన్ మ్యాన్ షో అనేది చెప్పొచ్చు. అసలు ఆ సినిమా మొత్తం ఆయన చుట్టే తిరుగుతా ఉంటది. ఆయన పర్ఫార్మెన్స్ గాని, ఆయన కామెడీ టైమింగ్ గాని ప్రతి ఒక్కటైతే పీక్స్‌లో ఉంటాయి. అంటే ఆయన తప్పించి ఇంక ఏ రోల్ ఎవరు తీసినా గాని మూవీ అయితే అంత అయితే అనిపించేది కాదనుకుంటా. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆయన ఉన్నంత సేపు అయితే. ఇంక కామెడీ టైమింగ్ అయితే సూపర్‌గా ఉంది. స్టోరీ అంత కొత్తగా ఏమి ఉండదు కానీ నార్మల్‌గానే మంచి స్టోరీనే. అంటే ఇంగ రా అంటే దీంట్లో నవీన్ పోలిశెట్టి గారు రాజుగారి లాగా అయితే అదే ఆ క్యారెక్టర్‌లో అయితే ఉంటాడు. కాకపోతే అంటే వాళ్ళు జమీందారులు. కాకపోతే పెద్దగా ఆస్తులు ఏమి ఉండవు. అప్పుడు నవీన్ పోలిశెట్టి గారు ఒక మంచిగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అయన్నీ అంటే అమ్మాయి దొరికిందా లేదా అయన్నీ అయితే మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. స్టోరీ లైన్ కూడా నార్మల్‌గానే ఉంటది. ఎమోషన్స్ లైట్‌గా ఉంటాయి. అది కూడా క్లైమాక్స్‌లోనే. ఆ ఎమోషన్ కూడా పర్లేదనిపిస్తది. అంటే చాలా మూవీస్‌లో చూసిన ఎమోషన్సే అంటే మూవీ అంతా కామెడీ బేసిన్ మీద పోద్ది కాబట్టి మనకు ఆ ఎమోషన్స్ అయితే పెద్దగా అయితే ఏమనిపియవు. బట్ ఉన్న ఎమోషన్ వరకైతే మాత్రం మరి దరిద్రంగా ఏం లేకుండా బానే అనిపించింది నాకైతే. ఇంక ఎండింగ్ కూడా బాగానే ఉంది. ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైస్‌గా అయితే మాత్రం ప్రతి ఒక్కరైతే బాగా అయితే చేసిండ్రు. కామెడీ అయితే మాత్రం చాలా బాగుంది. కామెడీ అయితే మాత్రం అన్‌లిమిటెడ్. చాలా అంటే చాలా బాగుంది కామెడీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. కామెడీ వరకైతే మాత్రం సూపర్. నవీన్ పోలిశెట్టి గారు కాకుండా ఏ రోల్ చేస్తే ఉంటే అంతగైతే అనిపించేది కాదు ఈ మూవీలో అయితే. ఇంగా రైటర్ కూడా నవీన్ పోలిశెట్టి గారే అనుకుంటా. కాబట్టి మూవీ అయితే మాత్రం ఆయన టైమింగ్స్ గాని, డైలాగ్స్ గాని ప్రతి ఒక్కటైతే మూవీలో అయితే అదిరిపోయింది. ఓవరాల్‌గా మూవీ అయితే నాకైతే నచ్చింది. ఇంగా మీలో ఎవరైనా కానీ మూవీని చూడకుండా ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది ప్రెజెంట్ అయితే. వీలైతే చూసేయండి. ఇంక మీరు ముందు చూసినోళ్ళైతే మూవీ మీకు ఎలా అనిపించిందో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంక వీడియోకి లైక్ చేసి ఇంక వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అయితే షేర్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.